నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ మాజీ మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం కరీంనగర్ ఇందిరా చౌక్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ గారు, కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు, అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, పెద్దపల్లి మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు, మైనార్టీ సెల్ వైస్ చైర్మన్లు ఖలీలుద్దీన్ గారు, లైక్ ఖాద్రి గారు, కరీంనగర్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి అంజనేయుల్ గౌడ్ గారు, ఎస్సీ సెల్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు, బీసీ సెల్ చైర్మన్ అంజనేయుల్ గౌడ్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూల జైపాల్ గారు, విద్యాసాగర్ గారు, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు రహమాన్ గారు, సీనియర్ నాయకులు మహేష్ గారు, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు, రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, సిటీ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అహ్మద్ అలీ గారు, సీనియర్ నాయకులు చింతల కిషన్ పటేల్ గారు, సిటీ కాంగ్రెస్ నాయకులు ధనాసింగ్ గారు, పూచయ్య గారు, చాంద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, సీనియర్ నాయకులు లింగంపల్లి బాబు, నిహాల్ గారు, రామచంద్ర గారు, బొబ్బిలి విక్టర్ గారు, రవీందర్ గంగుల దిలీప్ గారు, మధు, జీడి రమేష్ గారు, కీర్తి కుమార్, నదీం గారు తదితరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆమెకు నివాళులర్పించడం జరిగింది. ఆమె ఒక ఉక్కు మహిళగా, పేదల పాలిటి దైవంగా, పేదలకు అన్ని విధాల ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మానవతా మూర్తి ఇందిరాగాంధీ గారు. పేదల ఇంటి కళను ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లోనే చేసి పేదవాళ్ళని ఆర్చినటువంటి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మరి రాజభరణాలను రద్దు చేసి, ప్రైవేట్ బస్సులు రద్దు చేసినటువంటిది, బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమెకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ముఖ్య నాయకులందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సమక్షంలో, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జిల్లాలో ఘనంగా ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ కూడా ఇబ్బందిరా. హోటల్
వీళ్ళు వేరే గుంపుల గోవింద గొర్రెల మంద జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో అక్కడ మరి పెద్ద ఎత్తున వారి యొక్క జయంతి వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలేసి ఈ వేడుకలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరపల్లి మోహన్ సత్యనారాయణ గౌడ్తో పాటు మా ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతిని ఆనాడు గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడు అనేది ఉండాలి అన్నటువంటి నినాదంతో ఇలా గరీబ్ పారదోలినటువంటి ఉక్కు మహిళ, అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేయడమే కాకుండా ఈ దేశానికి ఒక ఉక్కు మహిళగా మహిళా సోదరులతో పాటు అందరికీ కూడా నాయకత్వం ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి మార్గం చూపించినటువంటి ఉక్కు మహిళ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాలను కంకణబద్ధమై ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నినాదంతో ముందుకెళ్తూ ఎన్నో సంస్కరించిన మహిళగా దేశానికి ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు తేవడంలో కానీ, పేదలకు ఇల్లు కట్టించడంలో కానీ ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని తన ఘనత చాటుకున్నారు. ప్రధానిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి గరీబ్ కాంగ్రెస్ కా హాత్ గరీబ్ కే సాత్ రోటీ కపడా और మకాన్ అనే నినాదంతో ఈ దేశానికి ముందుకు నడిపించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సోదరులారా, ఒకటే మాట చెప్పింది, నా శరీరంలో రక్తం ఉన్నంత కాలం ఒక్కొక్క పొట్టు కూడా ఈ దేశం గురించి నేను దారపోస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, అలాగనే పనిచేసిండు. కార్యకర్తలు కూడా ఆ రోజులలో ఇందిరాగాంధీ పేరు చెప్తే ఓటేసి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండే ప్రజలు. ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి పేదవాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకొని పేదవాళ్ళు ఏ రకంగా ఈ రోజులలో మన భారతదేశంలో చదువుతూ ఉన్నారని చెప్పి తెలుసుకొని రేపు రాబోయే కాలం లోపల రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ దేశానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యకర్తలకి సందర్భంగా పిలిపిస్తూ, సోదరులారా, ఒకటే చెప్తా ఉన్నారు, ఈ దేశ సంపద అంతా అదానీ చేతిలో అంబానీ చేతిలో వెళ్ళిపోతూ ఉంది. పేదవారు కష్టపడి బతుకుతా ఉన్నా కానీ 2 పూటలు తినడానికి వాళ్ళకి తిండి దొరకలేదు. అటువంటి వాళ్ళకు చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ రోజులలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజులలో భారతదేశంలో नफरत के बाजार में मोहब्बत की दुकान खोल के हम चल रहे हैं. हम मोहब्बत बांटेंगे, नफरत को हटाएंगे. ये गवर्नमेंट को हटाना है. ये गवर्नमेंट पारुशाटी गवर्नमेंट है, सिर्फ दिमागों से लड़ रही है, लोगों के जज्बात से लड़ रही है. लिहाजा ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంలో మేము అందరం ఇందిరా చౌక్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ తాజుద్దీన్ గారితో
మేము ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. ఇలాంటి వేడుకలు ఎన్నో చేసినాం. ఈ సందర్భంలో అధికారం వచ్చినాక తొలిసారి ఇంతమందితో సహా చేయడం ఈ ఫస్ట్ టైం. మేము దేవుని వల్ల ఇలాంటి ఎన్నో చేసుకోవాలి, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. మా అన్న తాజా ఈరోజు ఉక్కు మహిళ, భారత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గౌరవనీయులు ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఏవైతే ఇండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, భూ పంపిణీ కార్యక్రమం కానీ, గరీబీ హటావో అనే నినాదంతో దళితుల సంక్షేమానికి కృషి చేసిన ఇందిరాగాంధీ గారు చిరస్థాయిగా దళితుల మనసులో నిలిచిపోతారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవారు లత గారు పాల్గొని ఇందిరాగాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి రాజమల్లు గారు, వెదిరే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. For more videos, for more updates, please subscribe. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి.